காணா நேரம் என் நெஞ்சின் கோலமாறி தள்ளுண்டே என்னை கண்டாரே. కాబట్టి స్వీటీ గర్ల్ కాబట్టి తన పేరు మీద తను ఇక్కడ చదువుకున్నారట సార్, ఇక్కడ చదువుకున్నారట. సో గిఫ్టెడ్గా పిల్లలకు ఒక నోట్ బుక్ ఇస్తానన్నారు. సో పెన్ అండ్ నోట్ బుక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు యువర్ కోఆపరేషన్ స్కూల్కి మీరు ఇవ్వడం. ఎందుకంటే పిల్లలకి ఎవరికి ఇచ్చినా పిల్లలకు, నాకు నిజంగా చెప్తున్నాను, మన అంబేద్కర్ కాలనీ స్కూల్ నుండి ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ యూ సార్. యాక్చువల్గా ఇట్ ఈస్ ద వెరీ అప్సెట్ టు మీ. నేను చాలా అప్సెట్ అవుతున్నాను బికాస్ ఆఫ్ ఏంటంటే పిల్లలు ఆబ్సెంట్ కొద్దిగా పేరెంట్స్ నుండి ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ మీరందరూ రావడం, అదేవిధంగా స్కూల్ పిల్లలకి ఇలా సపోర్టివ్గా ఉండడం మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకి చెప్తా అంటాడు, చాలా ఇంటింటికి పోయి సార్ కష్టపడి తిరగాల్సిన ఆయనకి అవసరం ఏంటి, నాలాగా చదువుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు కూడా మంచి, ఇప్పుడు సన్ని చదువుకోబట్టి ఈరోజు ఆయన సాఫ్ట్వేర్ అయ్యింది, మరి వాళ్ళ మిస్సెస్ కూడా సాఫ్ట్వేర్ అయ్యింది. ఇలా వాళ్ళు 10 మందికి పెట్టగలరు. నీ కన్న తల్లిని, నీ కన్న ఊరిని, నీ కన్న దేశాన్ని మర్చిపోకూడదు. ఈరోజు కృతజ్ఞతగా ఇక్కడ చదువుకున్నందుకు బుక్స్ ఎన్నో, ఒక చాక్లెట్ ఇస్తున్నా. మీరు కూడా ఫ్యూచర్లో పెద్దోళ్ళే మంచి జాబ్ ఇస్తున్నారు. ఇలాగే ఇంకా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ మీరు కూడా ఎన్నో స్కూల్కి చేయాలని, అలాగే పెద్ద అందరూ ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ప్రతి దొంగ మాత్రం కాకండి, మంచిగా ఒక లాయర్, ఒక హెడ్ మాస్టర్, సార్ లాగా ఏదో ఒకటి అంటే ఉపయోగం. మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడు మన ఇంట్లో గౌరవిస్తారు, మళ్ళీ మనం బయటికి వెళ్ళినా కానీ మనకి ఒక పొజిషన్ ఉంటుంది. అది నేర్చుకోవాలి. స్కూల్ వచ్చి మంచి ఫౌండేషన్. ఎప్పుడు ఒకరి కింద బానిసత్వంగా ఉండకుండా ఒక ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలంటే స్టడీ ఇంపార్టెంట్. రెండోది, సెకండ్ థింగ్, ఫౌండేషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ టు అస్. నిజంగా ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోతే ఆఫ్టర్ దాట్ ఎంత మీరు అంటే అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ఈ రెండు అంశాలని, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ మనీ, ప్రతిదీ కూడా మనీ మీద ఆధారపడుతుంది. காட்டில் மனம் வீசும் சாரோன் ரோஜாவே, என் முள்ளான வாழ்க்கையில் பூக்கும் வீணை புஷ்பமே, மறையாமல் தோன்றி என்னில் வளரும் நீதியின் சுடரே, அந்தி மாலை பொழுது என்னை வீசும் என்ற காற்றே, ஓ எந்தன் காட்டு மனம் வீசும் சாரோன் ரோஜாவே, என் முள்ளான வாழ்க்கையில் பூக்கும் லீலை புஷ்பமே, மறையாமல் தோன்றி என்னில் மலரும் நீதியின் சுடரே, அந்தி மாலை பொழுது என்னை வீசும் தென்றல் காற்றே. என் தேவன் முன்ன முழங்கால்கள் முடங்கும், உலகமே வணங்கும், உயிர்கள் அனைத்துமே உள்ளங்கையில் அடங்கும். உடைந்த உள்ளத்திற்கு நிரந்தர மருந்தும், குறையாமல் உள்ளத்தை தினம் தினம் நிரப்பும். சாரோனின் ரோஜாவானவர் பூரண அழகும் உள்ள, காலமும் மாறாதவர் தேடியும் வேறெங்கும் இல்ல. காணாம போன நானும் சிலுவை நிழலின் உள்ள காலிலும் தூரமா விலகுதுங்க. யாரும் என்னை காணா நேரம் என் நெஞ்சின்
போல மாறி தள்ளுண்ட என்னை கண்டாரே தினந்தோறும் வாடி வாடி அழகாய் என் மேல் பாடி முல்லை போல் சில்லில் பூத்தாரே என்னை காணா நேரம் என்னென்று லாஸ்ட்